డిస్కషన్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. అలాగే జూమ్ ద్వారా రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు జాయిన్ అయ్యారు. రఘునందన్ గారు నమస్తే అండి. సార్, రాకేష్ గారు ప్రధానంగా చెప్పండి, మీరు ఏదైతే ఈ రోతరాతలు మీ ఎల్లో పత్రికలకు సంబంధించి మన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వాస్తవానికి ఆ రాతలు చూస్తూ ఉంటే ఎలా ఉందనేది చాలా మంది కరక్కుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కిరణ్ సురేష్ గారు, మీకు రైట్ ప్యానల్ రఘునందన్ రావు గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, తప్పకుండా ఇవాళ ఏదైతే ఒక పచ్చపత్రికలో వేసినటువంటి ఆంధ్రజ్యోతిలో వేసిన అంతా తానై అంతా తందానంటే, ఎస్, కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఆలోచించారు. కేసీఆర్ గారు తెలంగాణ గురించే కష్టపడ్డారు. కేసీఆర్ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలనే చేయడం జరిగింది. గోదావరిలో మా వాటా నీళ్లున్నాయి, ఆ వాటా నీళ్ళు ఎట్లా తీసుకోవాలో దానికి ప్రణాళిక రూపొందించిండు, నీళ్లు లిఫ్ట్ చేసిండు. నేనేమంటానంటే, పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోతే ఇంతవరకు ఎంక్వైరీ ఉండదు, నివేదిక ఉండదు, దాని గురించి చర్చ కూడా ఉండదు. ఇక్కడ కుంగిన 2 పిల్లర్ల గురించి ఇంత చర్చ అయిన 2 సంవత్సరాల నుంచి చర్చ నడిపిస్తారు. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వాలి కదా. నేనేమంటానంటే, ఇప్పుడు పోదాం పారి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ఏదైతే గోదావరి పక్కన ఉన్నటువంటి కాటారం కావచ్చు, మంథిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, చొప్పదండి కావచ్చు, ఈ ప్రాంతాలంతా మనం ఒకసారి సందర్శిద్దాం. బావులలో అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు పాటలు రాపించారు. అప్పుడు రాపించిన పాటలు అంటే ఆయన బావులన్నీ అడిగంటిపోయినాయి. పల్లె కన్నీరు అంటే మనం పల్లె కన్నీరు పెడుతుందని చూసినాం. అదేవిధంగా వానమ్మ ఒకసారన్నా వచ్చిపోయాయని రాపించాడు. ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణలో దాపురించింది. ఎందుకు దాపురించింది అంటే, నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా గోదావరిలో నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లను తీసుకునేటువంటి తెలివి లేని మూర్ఖపు ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఒక అక్కసును కక్కడం, లేకపోతే కేసీఆర్ని ఏ విధంగా అంటే ఒక దుష్ప్రచారం చేయడం ద్వారా ఆయనను మసకబారేటట్టు చేసేటువంటి ప్రయత్నం. నేను ఒక్కటే చెప్తున్నానండి, కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే, మీరు చెప్పింది కాదు అది. ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినంత కేసీఆర్ గారు తడిపోతే, కేసీఆర్ గారితో ఒక మాట అన్నాడు ఆయన, పెద్ద మనిషి. ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అంటే ఒక రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్ర కోరికను వ్యక్తం చేస్తూ ప్రారంభించి దాన్ని ఆ ఫలాలను అందుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ నిరంతరం ఆలోచించి తెలంగాణ బాగు గురించి, తెలంగాణను సాధించిన దాని గురించి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కావచ్చు, ఆయన మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు ఎవరో మొదలు పెడతారు, నాగార్జున సాగర్ అంటారు, లేకపోతే శ్రీశైలం, ఏది కానీ నెహ్రూ ఫౌండేషన్ స్టోన్ అయితే ఇందిరాగాంధీ వచ్చి ఓపెనింగో, లేకపోతే తర్వాత ఎవరు రాజీవ్ గాంధీ వచ్చి ఓపెనింగో చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. కానీ కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టిండో తెలంగాణ ప్రాంతంలో, ఏ ప్రాజెక్టుల గురించి అయితే కేసీఆర్ కలలు కన్నాడు, ఏ నీళ్ళ గురించి అయితే కలలు కన్నాడు, ఆ నీళ్ళనన్నింటినీ సాకారం చేసిండు. అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు. గోదావరిలో మీకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కావచ్చు, లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్లో కావచ్చు. మొత్తం కంప్లీట్ అయింది, మోటార్లు కూడా ఆన్ చేసిండు. జస్ట్ ఒక లింక్ ఒకటి అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఈ రోతరాతలు ఏం రాస్తున్నాను, దేని గురించి రాస్తున్నాను అంటే నేనేమంటానంటే, కానీ ఇంకొకటి గమనించండి సార్, ప్రధానంగా షీల్డ్ కవర్లో ఉన్నటువంటి రాతలు వీళ్ళకి ఎలా తెలుసు? మీరు షీల్డ్ కవర్ దాకా పోయారు సార్. ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ రాతలన్నీ కూడా మీడియాకి ఎవరు లీక్ ఇస్తారో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి ఆఫీసే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేనేమంటానంటే, ప్రతి ఒక్కటి ఈరోజు రాపిస్తున్నంత రేవంత్ రెడ్డి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేనేమంటానంటే, ఇక్కడ ఒక అధికారుల ఫోటోలు అన్నీ వేసారు. అవును, ఏది అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి, లేకపోతే ఇంకొకరి కార్యదర్శి, ఇంకో కార్యదర్శి. మరి ఫైనాన్స్ సెక్రటరీ ఫోటో ఎందుకు వేయలే ఇక్కడ? ఆయన ఈరోజు సీఎస్ కదా, ఆయనే కదా డబ్బులని ఇచ్చింది. మరి ఫైనాన్స్ మంత్రి గురించి రాసినప్పుడు, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి రాసినప్పుడు వాటానికి పైసలు ఇచ్చిన ఆయన పేరు ఎందుకు రాయలే? ఎందుకంటే ఆయన సీఎస్గా ఉన్నాడు కాబట్టి. నేనేమంటారు, ఆయన పేరు రాయలేను కదా మనం చెప్పేది. గవర్నమెంట్లో సీఎస్గా ఉన్నారు కాబట్టి, సీఎస్గా ఉన్నారు. ఆ రోజున అధికారులు ఈ రోజు ఉన్నారు కదా. నేనేమంటానంటే, ఇది ఒక అక్కసు. అసలు నువ్వు ఏ ఆధారాలు లేకుండా ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు వేసి ఎట్లా రాస్తావు? నువ్వు ఎవరు రాబాయి ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు వేసి రాయడానికి? లేకపోతే సీఎం రాజకీయాలలో బురదలనికి ప్రయత్నం చేస్తున్నావు. అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, బయటపెట్టు. నేనేమంటానంటే, మొత్తం కూడా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం నడుస్తుంది. ఎప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పేటోళ్ళు, తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతుంటుంది అని చెప్పేసి, దాన్ని నిరంతరం ఛేదించుకుంటూ వచ్చినటువంటి నాయకుడే కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పేది, సార్ మీరు రందివడకుర్రి, ఆ కుట్రలన్నిటిని నేను ఛేదిస్తాను. తప్పకుండా మొన్న వరంగల్ బహిరంగ సభలో ఛేదించిన తర్వాతనే ఈ కుట్రలు ఇంకింత పెరిగినాయి. అప్పటిదాకా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారిని పిలవలే, కానీ కమిషన్ తోటి ఎందుకు పిలిపించారు? ఓన్లీ ఆయన మీద బురదలనికి. నేనేమంటున్నా అంటే అంతా తానే ఎస్ ఎప్పుడు కానీ ఏ నాయకుడు కానీ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా తప్పకుండా ఇప్పుడు ఏ ప్రాజెక్టు నిర్మాణం తీసుకున్నా దేని గురించి నిర్మాణం తీసుకున్నా కానీ అవన్నీ కూడా అఫీషియల్ లెవెల్లో ముఖ్యమంత్రి లెవెల్లో తీసుకుంటాడు. అధికారులు కదా అంతా పనిచేసేది. నేనేమంటున్నా పనిచేసినటువంటి ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు నీకు ఇదే విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా 400 కోట్లతో కంప్లీట్ అయిందని. అక్కడ ఏం లేదు, కాళేశ్వరంలో నీళ్ళు ఎందుకు ఆపుతలేరు అంటే ఆ గేట్లు ఎత్తిపెట్టడం ద్వారా అక్కడ ఇసుక అమ్ముకోవచ్చు. ఒక 4000 కోట్ల ఇసుక అమ్ముకున్నాడు ఆడికించి. ఆ ఇసుక దందా చేయడానికి ఈరోజు కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టింది తప్పితే తెలంగాణ కన్నీళ్ళు తుడవనికో తెలంగాణకు నీళ్ళు ఇవ్వనికో కాదు అని. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. నీళ్లు లిఫ్ట్ చేయండి. తెలంగాణ ప్రాంతాన్ని, ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతుంది. ఎస్ఆర్ఎస్పీలో 33 టీఎంసీలు 34 టీఎంసీలే ఉన్నాయి. ఇప్పటికీ ఆగస్టు వచ్చేసింది. ఏముంటుంది మా అంటే వినాయక చవితి దాకా. వినాయక చవితి తర్వాత వానలు కూడా ఉండే పెద్దగా. నేనేమంటున్నా అంటే ఇప్పటికే లేవు వానలు, మళ్ళీ ఆ వాన కూడా ఏడబడాలి, మహారాష్ట్రలో పడాలి. మహారాష్ట్రలో వాన పడితే తెలంగాణకు నీళ్లు దిక్కు. ఈరోజు తెలంగాణలో నీళ్లు పోతా అంటే తెలంగాణలో వాన పడతా అంటే ఆ వాన నీళ్ళని ఏడబోతానే కిందికి బంకంచర్ల కట్టుకోనికి వాళ్ళకి పర్మిషన్లకు పోతాయి. ఎట్లా మిగిలిన వాళ్ళకు మిగులు జలాలు ఎట్లయితాయి? నువ్వు ఎత్తుతలేవు కాబట్టి వాళ్ళకి మిగులు జలాలు అవుతున్నాయి. మన జలాలు మనం వాడుకుంటే అసలు మిగులు జలాలు ఎట్లయితాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆ సీల్డ్ కవర్లో ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసారు. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ పేపర్ అని ఎట్లా తెలిసింది? ఎవడన్నా చెప్పాలన్నా చెప్పాలి, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి అని ఇవ్వాలి. అంటే సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వీళ్ళకు ఛానల్ నడుస్తుంది. మనం చూస్తున్నాం ప్రతిసారి కేటీఆర్ గారి మీద ఒక ప్రచారం, కేసీఆర్ గారి మీద ఒక ప్రచారం, ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి. మా ప్రెసిడెంట్ను, మా వర్కింగ్ ప్రెసిడెంట్ను వాళ్ళకు ఒక మసి పోయాలనే ఒక ప్రయత్నం. తప్పకుండా వీటన్నిటిని ఛేదిస్తాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో దీనికి సరైన సమాధానం కూడా చెప్తాం. రఘునందన్ గారు, ప్రధానంగా ఇక్కడ మెయిన్ అంశం చూసుకోవాల్సింది ఏంటంటే షీల్డ్ కవర్ ఉన్నటువంటి విషయాలు మీడియాకి ఎట్లా లీక్ అయ్యాయి, అందులో ఉన్నటువంటిది ఏదైతే జడ్జి ముందే షీల్డ్ కవర్ ఓపెన్ చేసి అసలు విషయం ఏందనే తేట తెలియజేయాలి, అసలు విచారణ జరగాలి. కాకపోతే వీళ్ళు దోషులు వాళ్ళు దోషులు అంటూ ఈవెన్ ఇంకా అందులో కూడా కొంతమంది అధికారుల కూడా లేసి వీళ్ళు అలా చేసి ఉండొచ్చు ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఈ రాతలు ఎట్లా చూస్తారు మీరు? ఇది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ లైటింగ్ అండి. అంటే అసత్య ప్రచారానికి పీక్స్ అన్నమాట. ఇది ఇప్పుడుది కాదు, 2001 ఏదైతే మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి సాగుతున్నది ఇదే పంద. రూపాలు మార్చుకుంటూ ఒక రూపం నుంచి ఇంకో రూపంకు వస్తున్నది తప్పితే ఇదే పందా కొనసాగుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, అసత్య ప్రచారాలు చేయడము, లేనివి ఆపాదించడము, ఏదో తమకు తెలుసు, తమ పిడికిల్లో ఏదో ఉంది, చూడండి ఈ పిడికిల్లో ఇది ఉంది అని చెప్పేసి దాని చుట్టూ కథలడము, ఇది పరిపాటి వీళ్ళకు. అది ఇప్పుడు ఎంత బరితెగించి రాసే కాడికి వచ్చిందంటే ఏకంగా అధికారుల ఫోటోలు, అధికారుల పేర్లు ఫోటోలతో సహా వీళ్ళు చెప్పారని. ఇది ఇప్పుడు సీల్డ్ కవర్ లో కదా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సీల్డ్ కవర్ లో సబ్మిట్ చేసిన రిపోర్టు మీకు అది స్టడీ చేయడానికి ఒక కమిటీ కదా మీరు ఏర్పాటు చేసారు. ఈ లోపే ఈ స్లాటర్ హౌసెస్ జగదీశ్వర్ రెడ్డి గారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పదం వాడారండి. స్లాటర్ హౌసెస్, ఈ స్లాటర్ హౌసెస్ ఏడుకెళ్ళి రీడ్ చేసినారు. వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ లో విషయాలన్నీ వీళ్ళకే ముందు తెలుస్తాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ వీళ్ళకే ముందు తెలుస్తుంది. ఆల్మోస్ట్ అన్ని వీళ్ళకే ముందు తెలుస్తాయి. అసలు పరిపాలన, రాష్ట్రంలో పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా, ఈ స్లాటర్ హౌజులు చేస్తున్నాయా అన్నంత డౌట్ వస్తుంది. వీళ్ళ మోడస్ ఆపరండియే ఇది. ఒక మన ప్రాంత ప్రయోజనాల గురించి, మన ప్రయోజనాల గురించి ఎప్పుడైతే మనం వాయిస్ రైజ్ చేస్తామో, వాయిస్ రైజ్ చేయంగానే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల గురించి వాయిస్ రైజ్ చేయంగానే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారు అని చెప్పేసి ఒక మనల్ని న్యూట్రల్ చేసేందుకు, మనల్ని కించపరిచేందుకు నిన్న ఏపీ మంత్రి ఆయన ఎవరు లోకేష్ మాట్లాడారు. ఏం మాట్లాడతారు? తెలంగాణ
సెంటిమెంట్ వాడుతున్నారండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మా హక్కులు మేము మాట్లాడుతున్నాము, గోదావరిలో మా నీళ్ళని తీసుకుపోతున్నారు బాబు. అది కాకుండా మీకు వరద జలాల మీద కడుతున్నామంటే వరద జలాల మీద ఎట్లా కడతారు? వరద జలాలని డిసైడ్ చేసింది ఎవరు? గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ అలొకేషన్. తెలంగాణ హ్యాస్ ఎవ్రీ రైట్ టు యూజ్ దిస్. కాకపోతే ఇప్పుడు ఈ నికర జలాల్లో తెలంగాణ రైట్ ఉండగా మనం వాడుతున్నది 450 టీఎంసీలకు మించి లేదు. అది కాళేశ్వరం ఆపరేట్ చేస్తే, కాళేశ్వరంని ఇప్పుడు మొత్తమే బండు పెట్టినాక నీళ్లు కిందికి పోతాయి, కింద నీళ్లు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు సరే వరద జలాల మీద పెడుతున్నావు, ఇప్పుడు నీళ్లు కిందికి పోతున్నాయి, వరద జలాలు ఉన్నాయి అంటున్నాం. మరి శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళ కిందకి ఇచ్చిరా, కడెం నుంచి నీళ్ళ కిందకి ఇచ్చిరా, ఎల్లంపల్లి నుంచి నీళ్ళ కిందకి ఇచ్చిరా, మిడ్మానేరు నుంచి నీళ్ళ కిందకి ఇచ్చిరా, నిజాం సాగర్, సింగూరు, లోయర్ మానేరు, ఏది వీటి పరిస్థితి? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి నాగార్జున సాగర్ లో గేట్లు ఓపెన్ చేసి హడావిడి చేసిరు. అందులో ఈ స్లాటర్ హౌస్ రాస్తుంది. ఈ స్లాటర్ హౌస్ ఏమని రాస్తుంది అంటే 22 లక్షల ఎకరాలకు నీళ్లు పారే ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా నీళ్లు వదలడం చాలా సంతోషకరం. అదే ఇదని 22 లక్షల ఎకరాలు ఎక్కడ పారుతుంది? ఎక్కడ? ఆంధ్రలో పారుతుందా, తెలంగాణలో పారుతుందా? 22 లక్షల ఎకరాలు అందులో క్లియర్ గా మరి రాయాల్సింది. ఇదేంటంటే ఒక పదాల అల్లికతోటి మొత్తం మాయ చేసేస్తారనమాట. ఏదో ఉంది 22 లక్షల ఎకరాలకు తెలంగాణ మంత్రి నీళ్లు వదిలిండు అంటే 22 లక్షల ఎకరాలు పారకం ఎక్కడుంది? తెలంగాణలో ఉందా, ఆంధ్రలో ఉందా? నాగార్జున సాగర్ ఎవరికి ప్రయోజనం? నల్గొండలో, ఖమ్మంలో ఏ నియోజకవర్గానికి ఈ 22 లక్షల ఎకరాల నీళ్లు ఏ నియోజకవర్గంలో ఎట్లా వచ్చినాయి ఇప్పుడు చెప్పమంటే చెప్తారా? వీళ్ళు ఏం చెప్పరు. ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఒక బురద జల్లి ఏమైతుంది అంటే పీపుల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఒకటి ఉంటుందండి. వాళ్ళకు ఇవి చూసి ఒకనొక స్టేజ్ లో నమ్ముదాంలే అట్లా రిజిస్టర్ అయి ఉంటది కొందరికి. అదే వీళ్ళ మోడస్ ఆపరండి ఫస్ట్ నుంచి చేస్తున్నది ఇదే. ఇప్పుడు ఇంకా బరి తెగించి ఏకంగా అధికారులు ఇది డిఓపిటికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు తప్పకుండా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒక ఫీల్డ్ కవర్ రిపోర్ట్ ఎట్లా బయటకు వచ్చింది? రఘునందన్ గారు డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. ప్రధానంగా ఏదైతే రఘునందన్ గారు క్లియర్ గా చెప్తున్నారో అధికారుల ఫోటోలు పెట్టి ఇలా రాత రాయడం ఏ ఆధారాలతో రాశారని చెప్పేసి రఘునందన్ గారు అడుగుతున్నారు. అలాగే రాకేష్ గారు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎల్లో పత్రికలపైన ఇలాంటి రాత రాయడం ఏంటి, ఆరోపణలు ఏంటి, దీనిపైన ఆధారాలు ఉన్నాయా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు ఏ ఆధారాలతోటి రాతలు రాస్తున్నారు అనే విషయం గురించి ఒకసారి ఒక చిన్నగా మాట్లాడదాం. రాకేష్ గారు, ఒకప్పుడు ఏదైనా వార్త రాయాలంటే ప్రెస్ మీట్ కాకుండా ప్రెస్ నోట్ ఇచ్చేవాళ్ళు. ప్రెస్ మీట్తో పాటు ప్రెస్ నోట్ ఉంటేనే ఆ ఆధారంతో వార్త రాయడం, వార్తను ఎడిట్ చేసి దాన్ని ఒక ఫ్రేమ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కనబడుతుందా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఏదైతే ఒక వార్త రాయాలంటే అంటే నాకు తెలిసినటువంటి జర్నలిస్ట్ మిత్రులు చెప్పినా కానీ మీలాంటి జర్నలిస్ట్ నేను కూడా చూసాను మీలాంటి జర్నలిస్ట్ ఎవరు చెప్పినా కానీ ఒక దానికి ఎవిడెన్స్ లేకపోతే దానికి ఒక ప్రెస్ నోట్ ఇక్కడ నుండి రాకేష్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, లేకపోతే సురేష్ గారు రాయాలంటే అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఏం చేస్తుందంటే ఈ మీడియాలో పచ్చ మీడియా కంప్లీట్గా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడవట్లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు కలిసి ఏవైతే పొత్తులో ఉన్నటువంటి ఛానళ్ళు అన్నీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు న్యూస్ వేసినావు, ఎస్ తప్పకుండా న్యూస్ వేయాలి, కానీ న్యూస్ నీకు ఎవిడెన్స్ ఏంది, ఆధారాలు ఏంది, దాంట్లో ఉన్నదట. దాంట్లో ఉన్నదంటే అదే అవులా దాన్ని సీల్డ్ కవర్లో పెట్టారు. ఎట్లా వచ్చింది రాబాయ్ నీకు? నేనేమంటానంటే నీకు అసలు సీల్డ్ కవర్లు ఉన్నది ఎట్లా తెలిసింది? అసలు ఆ రిపోర్ట్ ఇంకా ఎవరు చదవలే. ఆ రిపోర్ట్ ఇచ్చినోనికి తప్ప తీసుకున్నాను కూడా తెలియదు దాంట్లో ఏమున్నదో. దాన్ని కుల్లా కూడా చేయలే, ఓపెన్ కూడా చేయలే. నీకు రిపోర్ట్ ఎవరు చెప్పిండ్రా? నేనేమంటానంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత దుష్ప్రచారం చూస్తుంటే ఒక్కోసారి మళ్ళొక్కసారి అంటే గతంలో అంటే మొన్న మహాన్యూస్ మీద నిరసన తెలియజేసారు. అట్లాంటి నిరసన ప్రతి మీడియా దగ్గర తెలియజేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. నీ కుర్చ బుద్ధి నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు కేసీఆర్ గారి గురించి? ఇక్కడ ప్రధానంగా ఎందుకు కేసీఆర్ గారి మీద టార్గెటు? కేసీఆర్ను లేకపోతే అది హరీష్ రావు గారి మీద వీళ్ళందరి మీద ఎందుకు రాస్తున్నావు అంటే ఒక తెలంగాణ వాదాన్ని, హైదరాబాద్ను ఈరోజు తెలంగాణ వాదులు
పరిపాలించుకుంటాం. మేము లేకపోతే ఇక్కడ పాలన ఎట్లా సాగుతుంది, మేము లేకపోతే కరెంటు మొత్తం పోతే సిమ్మని చీకట్లయితే అన్నటువంటి ఆంధ్ర నాయకులకు కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ పాలన కొనసాగింది. ఇప్పుడు మరొకసారి కుట్రలు చేస్తారు. నేనేమంటున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత తరం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తెలంగాణ గురించి ఆలోచించాల్సింది. సరే, పోరాటం చేసేటోళ్ళు చేసిర్రు దాంట్లో కూడా. కానీ నేనేమంటానంటే ఈరోజు మళ్ళొకసారి ఆలోచించాలి. తెలంగాణ మొత్తం కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేనటువంటి సమస్యలన్నీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళ సమస్యలు లేవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు సమస్యలు లేవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు సమస్యలు లేవు, యూరియా సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ కేసీఆర్ గారి మీద ఎందుకు రాస్తారు? కాళేశ్వరంలో ఎన్ని రోజులు రాస్తావు రా నువ్వు? ఇది నువ్వు కట్టవా అది చెప్పకుండా నీ పోలవరం ఏమో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పోలవరం వింటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు కాదు, మా నాయన చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటాను కావచ్చు పోలవరం. ఇంతవరకు పోలవరంలో ఒక గేటు పెట్టలే, నీళ్ళాపలే. కానీ పోలవరం అయిపోతుంది, పూర్తవుతుంది, జాతీయ హోదా వచ్చింది, అంతర్జాతీయ హోదా వచ్చింది, ఇంటర్నేషనల్ హోదా వచ్చింది, స్పేస్ హోదా వచ్చింది అని రాస్తుంటారు. దానిలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోతే ఇంతవరకు దాని గురించి ఎంక్వైరీ లేదు, దాని గురించి రిపోర్ట్ లేదు. అరే కాదు, నేనేమంటానంటే ఒక 45-50 ఏళ్ళకేంచి నేను అడుగుతున్నా, ఒక ఇయర్ 2 ఇయర్ కాదు, 50 ఏళ్ళకేంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి రా ఎదవల్లారా. ఎవ్వరు కానీ ఏ పార్టీలన్నా ఉండని, తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డ కావచ్చు, కట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పమని. ఎంతసేపు విషయం జిమ్ముడే. నేనేమంటున్నా అంటే మాట్లాడతాడు ఏది లోకేష్ అంటే ఆయన అక్కడ తండ్రి సాటు బిడ్డ. నేనేమంటున్నానంటే నువ్వు బంకంచెర్ల కట్టి తీరుతా. అరే అసలు కృష్ణాలో ఎన్ని నీళ్ళు పోతానని మీ మేధావి సంఘం అడుగుతుంది కదా, అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పు. కృష్ణాలకేంచి ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 టీఎంసీలు సముద్రంలోకి పోతాయని చెప్పేసి రికార్డులు చెప్తున్నాయి. ఆ నీళ్ళెత్తు ఫస్ట్ నువ్వు. ఆ నీళ్ళైతే నీకు చేత కాదట, గోదావరి నీళ్ళే కావన్నట వాళ్ళకు. కృష్ణకు సంబంధించి కూడా ఇంకొక ఇష్యూ ఉంది, దాని గురించి కూడా మాట్లాడడం. అది కూడా ఒక కుట్ర జరుగుతుంది, దాంట్లో కూడా మాట్లాడడం. దాని గురించి కృష్ణ బోర్డుకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేశారు రాకేష్ గారు. కృష్ణ బోర్డుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే నాగార్జున సాగర్ కెనాల్ పక్క నుంచి దాన్ని 0 to 80 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ పెంచి విడ్త్ పెంచి మళ్ళీ వాటర్ని ఎత్తుకుపోయే కుట్ర మరో జరుగుతుంది అనేది ఒక ఆరోపణ. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు లెఫ్ట్ కెనాల్ను రైట్ కెనాల్ను వెడల్పు చేసినప్పుడు మరి లెఫ్ట్ కెనాల్ కూడా మనం వెడల్పు చేయాలి కదా. మన నాయకులు ఏం చేస్తారు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తారు? నల్గొండ ఖమ్మం నుంచి వెళ్ళి ఈరోజు నేనేమంటున్నా 5 మంత్రులు ఉన్నారు. 5 మంత్రులు ఏం చేస్తారు? అవతల దిక్కు వాడు వెడల్పు చేసుకుంటున్నప్పుడు నువ్వెట్ట వెడల్పు చేసినావు, నేను కూడా వెడల్పు చేస్తాను చేయాలి కదా. నువ్వు నీళ్ళు తీసుకొని వానికి ఎంత హక్కు ఉందో మనకంత హక్కు ఉన్నది కదా. ఆ నీటిలో, కృష్ణా నీటిలో సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా వెడల్పు చేయాలి కదా. ఎందుకు చేస్తలేవు? అదే కేసీఆర్ ఉంటే ఇట్లా ఆగుతుండేనా? కేసీఆర్ ఉంటే వెంటనే ఫస్ట్ వాళ్ళకంటే ముందు మనమే వెడల్పు చేసుకుంటాం. ఆడు మొదలు పెట్టక ముందే మన పని కంప్లీట్ అయ్యేది. ఈరోజు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు ఎప్పుడు కానీ నీళ్ళ గురించి ఎట్లా ఆలోచించిందంటే, నేనేమంటున్నానంటే పాడుపడ్డ ఏవైతే ప్రణాళికలో ఆ రోజు రూపొందించినటువంటి ప్రణాళికలో అంటే ఇంప్లిమెంట్ చేయాలని పెట్టినాయి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి పడేసాడు. కాళేశ్వరం ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఒకటే లింకు చేంజ్ చేసిండు. మొత్తం 8 లింక్స్ ఉంటే ఒక్క లింకు చేంజ్ చేసి దాన్ని ఏం చేసిండు, దాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేసిండు, గోదావరి మీద కట్టేసిండు. గోదావరి మీద మీకు ఎక్కడి నుంచి కట్టేసిండు? కింద నుంచి తీసుకుంటే సీతారామ ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటే, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి తీసుకుంటే, అది కాళేశ్వరం బ్యారేజ్ దగ్గర తీసుకుంటే, అన్నారం, సుందిల్లా, నేనేమంటాను అంటే ఆడికేం తీసుకొచ్చి ఎల్లంపల్లి దాకా మొత్తం షేక్ బ్యారేజీలు ఇచ్చేసిండు. నేనేమంటాను ఒక 350 కిలోమీటర్లు గోదావరిలో ఎప్పుడు నిరంతరం నీళ్ళుండేటట్టు చేసిండు. ఈరోజు ఆ నీళ్ళు కనిపిస్తలేవు. మొన్ననే నేను మంచిర్యాల పోతుంటే, ఒక పెళ్ళికి పోతుంటే, ఏది ఆ గోదావరి మీదకి పోతుంటే గోదావరిలో నీళ్ళు లేవు. ఒకప్పుడు పడవ పందాలు పెట్టిండు అక్కడ ఎమ్మెల్యే కోరగంటి చంద్రాన్ని ఉండే. ఆ రోజు పడవ పందాలు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి మంత్రులందరూ కూడా పడవ పందాల్లో పాల్గొనడానికి. నేనేమంటే ఈరోజు అక్కడ పడవ పందాలు కాదు కదా, కనీసం సుక్క నీళ్ళు కూడా తానం చేద్దామంటే నీళ్ళు కనిపిస్తలేవు. కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచిస్తారు. గోదావరి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఏమైనా మా నీళ్ళు ఎట్లా మాయమైనాయి అని చెప్పేసి ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అదేవిధంగా మీకు కృష్ణా మీద కూడా ఏవైతే ఉన్నాయో మొత్తం కల్వకుర్తి, నెట్టెంపాడు, తుమ్మిళ్ళనైతే మీరు చెప్తే నమ్మరు, కానీ 11 నెలలు కంప్లీట్ చేశారు. ఈరోజు జోగులాంబ జిల్లాలో ఎవరు అనికినా చెప్తారు. అసలు అయిందా పని అయిందా లోపల మోటార్ ఆన్ చేసేసిండు. 2018 ఎలక్షన్లకు బిఫోరే మోటార్ ఆన్ చేసేసాడు.
కృష్ణలో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, లేకపోతే గోదావరి ఎట్లా నీళ్ళు వీళ్ళు ఏదన్నా తెలివి ఉంటేనా వాటర్ గురించి ఆలోచిస్తేనా? ఈరోజు నేను ఒకటే అంటున్నా, ఓన్లీ తెలంగాణనే కాదు, ఇప్పుడు ఆంధ్ర నాయకులు కూడా ఎందుకు పోరాటం చేస్తుర్రు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు పోరాటం చేస్తున్నారంటే, ఫస్ట్ నువ్వు స్టెబిలైజేషన్ ఆఫ్ గోదావరి కృష్ణ వాటర్ను మాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వీటన్నిటి స్టెబిలైజ్ చేయ ఫస్ట్. వాటి నీళ్ళ గురించి కంటే ముందు నువ్వు టెండర్లు విలువాలి, పైసలు దొబ్బాలి. దానికే కదా నీ ప్రయత్నం అంతా. సింగపూర్ పోయిండు మొన్న, అరే అమరావతిలో ఒక పిల్లర్ పోయలే, పిల్లర్ పోయకుండా 1 year తర్వాత సింగపూర్ పోయిండు. ఏం చేస్తావు నువ్వు కట్టవా? నేను అన్నిటి కాంట్రాక్ట్లకు ఇచ్చేస్తే ఆ పైసలని కమిషన్లు తీసుకుంటా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మీరు నేను అంటలేను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర మేధావుల ఫోరం అంటుంది ఈరోజు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మేధావుల ఫోరం మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కాబట్టి అదొక విషయం అయితే నేను ఈరోజు ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పాదయాత్ర చేస్తున్నటువంటి మీనాక్షికి చూపించారు గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయో. నేనేమన్నా గోదావరి పరివాహకం పండి తీసుకపోరి, ప్రాజెక్ట్ ఎట్లున్నాయి, దాంట్లో నీళ్ళు ఎక్కడున్నాయి, నీళ్ళు ఉన్నాయా లేవా అని చూపెట్టండి. ఎందుకంటే ఈరోజు కన్నీళ్లు కారుతున్నాయి మా తెలంగాణ రైతు కళ్ళల్లో. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి అండి. బావి కింద ఉన్న వాళ్ళకు కూడా ఇంతకుముందు జనరల్గా ఏమవుతుండే అంటే వానాకాలం రాగానే బావి కింద ఉన్న వాళ్ళు ఫస్ట్ నాట్లు వేసేటోళ్ళు. ఆ నాట్లు వేద్దామంటే నారు మురిదిరిపోయింది, బావిలలో కూడా నీళ్ళు వెళ్తలేవు. మళ్ళీ కరెంటు కోతలో దిక్కు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తలాయిని పైసలు వేసుకొని తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి. గతంలో మోటార్లు కాలిపోలే, ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే, ఏది కానీ మళ్ళీ ఒకసారి జనరేటర్లు తెలంగాణలో రాజ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. కూడా ప్రజలు గమనిస్తున్నారు. రఘునందన్ గారు, ఇటు ఏపీలో కూడా బనకచెర్లకు సంబంధించి చిచ్చు రగులుతోంది. అక్కడ మేధావుల సంఘం ఫోరం కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏదైతే దానివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంది, 80,000 కోట్లు పెట్టి దీన్ని నిర్మించడం అవసరం అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి అంశం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ బనకచెర్ల వాళ్ళెందుకు ఆపోజ్ చేస్తున్నారు అంటే ఇది ఫీజిబుల్ అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఇంకోటి సిడబ్ల్యూసి కూడా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఈ అభ్యంతరాలన్నీ తెలిపింది. ఈ వరద జలాలు ఎవరు డిఫైన్ చేశారు, ఎక్కడ డిఫైన్ చేశారు? ఈ వరద జలాలు వరద వచ్చినప్పుడు ఎత్తుకుంటాం, మిగిలినసారి తీసేస్తాం, ఇది ఉపయోగం లేదా అంటే ఆ పాయింట్ మీద ఏపీ ఇంటెలెక్చువల్స్ అంతా దాని అభ్యంతరాలు తెలుపుతున్నారు. వాళ్ళ అభ్యంతరాలు ఎందుకు తెలుపుతున్నారంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్ కాబోతుంది వాళ్ళకు అనేది. ఎక్కడైతే కృష్ణాలో వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు, కృష్ణాలో వరద జలాలు వృధా జలాలు ఏమైనా ఉంటే ఎక్కడైతే కింద కలుస్తున్నాయో అక్కడ వాడుకోవచ్చు. వీళ్ళు ఈ లోకేష్ మాట్లాడుతూ కూడా మేమేం తెలంగాణకి ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేము, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటుంటే ఇంకా వేరే ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మేము ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదని అంటాడు. మే 8, 2023 సీతారామ ఎత్తిపోతల పథకంకి అభ్యంతరాలు ఏమని చెప్తారంటే గోదావరిలో నీళ్ళు లేవని చెప్తారు. గోదావరిలో వాటర్ లేవు, మళ్ళా సీతారామ ఎట్లా కడుతున్నారు అని ఇక్కడ అభ్యంతరాలు చెప్తారు. సిడబ్ల్యూసీకి లెటర్లు రాస్తాడు. మళ్ళీ మే 2, 2017లో 50 TMCలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మనం హైదరాబాద్ తాగునీటి అవసరాలు, నల్గొండ అవసరాల కోసం ఒక 50 TMCలు మనం కేటాయించుకుంటే ఇది ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ కింద రేజ్ చేసి సిడబ్ల్యూసీకి లెటర్స్ రాస్తారు. ఇది ఇంటర్ వాటర్ డిస్ప్యూట్, ఈ గోదావరిలో నీళ్లను కృష్ణాకి తరలిస్తున్నారు అని చెప్పేసి మే 2, 2017లో లెటర్ రాస్తాడు. ఇట్లా కాకుండా మళ్ళా చూడండి, ఇవన్నీ చేసేది వాళ్ళే. జూన్ 13, 2018లో సిడబ్ల్యూసీకి కాళేశ్వరం అనుమతులే రద్దు చేయాలని లెటర్ రాస్తారు. కంప్లీట్ గా ఇది ఎట్లా పోతుంది అంటే వీళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని ఎప్పటికప్పుడు అరగదొక్కుతూనే ఉంటారు. రాష్ట్రం వచ్చినాక కూడా వీళ్ళ కుట్రలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరుగుతా ఉంటే ఇట్లా సీతారామకు అభ్యంతరాలు చెప్పడము, కాళేశ్వరానికి అభ్యంతరాలు చెప్పడము, ఇంటర్ వాటర్ డిస్ప్యూట్, మన పాలమూరు రంగారెడ్డికి అభ్యంతరాలు చెప్పడం. ఇప్పుడు కాళేశ్వరంలో 3వ TMCకి అనుమతులు ఎట్లా రద్దు అవుతాయండి? గోదావరిలో మిగులు జలాలే ఉన్నాయి కదా, వరద జలాలు అంతా ఫ్రీగానే పోతున్నాయి కదా. కాళేశ్వరం 3వ TMC అనుమతులు ఎట్లా రద్దు చేస్తారు? ఎట్లా అభ్యంతరాలు చెప్తారు మరి దాని మీద? ఇట్లాంటి కుట్రలన్నీ గమనిస్తున్నాయి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీరు ఇట్లే కొనసాగిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చేసినట్టు కనుక కొనసాగిస్తే, మీ పద్ధతి ఇట్లే ఉంటే పెద్దమారూరు దగ్గర అలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి రోజుకు 3 TMCలు ఎత్తిపోసం, కృష్ణాలో ఎత్తిపోసం చూడండి మరి చెప్పేసి హెచ్చరించారు.
ఆ తర్వాత కదా ఈ కొంచెం సెట్ రైట్ అయ్యారు. ఇప్పుడు రాగానే వాళ్ళ తాబేదారు ఇక్కడ అధికారంలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తాబేదారుని పెట్టుకొని మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇప్పుడు ఎక్కడ ఎవరు డిఫైన్ చేసిరండి? వరద జలాలు ఇన్ని వరద జలాలు ఉన్నాయి, సరే ఇది డిఫైన్ చేస్తే మరి తెలంగాణ వాటా ఎంత? నికర్ జలాల్లో 968 టీఎంసీ మన వాటా ఉంది, దాంట్లో మనం 450 దాటి వాడతలేం. మరి వరద జలాలు ఎన్ని ఉన్నాయి, ఎంత వాడుతున్నారు, మన వాటా ఏంది? మాకు ఈ ప్రాజెక్టు బనకచెర్ల అనేది రైపేరియన్ రైట్స్ కిందికి రాదు, ఇదని చెప్పగలుగుతారా? ఇవేమి చెప్పరు. మీదికెళ్ళి కృష్ణాల వీళ్ళు తీసుకుపోయేది ఏడికి? పెన్నా బేసిన్ కి తీసుకుపోతారు. ఈ వీళ్ళ గోదావరి బేసిన్ లో స్టెబిలైజేషన్ చేసుకోకుండా పెన్నాకి తీసుకుపోతున్నారని వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్నారు. ఇది ఒక 2 లక్షల ఇప్పుడు ప్రస్తుతానికి 80,000 కోట్ల ప్రాజెక్ట్ ఉన్నా కూడా 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఉంది, మా రాష్ట్రానికి ఇది భారం కాబోతున్నది అని వాళ్ళ ఇంటలెక్చువల్స్ వాళ్ళ ఆలోచన. అది వాళ్ళది ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఈ రోజుకు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ కి వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ వరద కొనసాగుతుంటే మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? మన నల్గొండలో, మన రంగారెడ్డిలో, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? మహబూబ్ నగర్ జిల్లాలో 37% ఆఫ్ చెరువులు మాత్రమే వాటర్ ఉన్నాయండి. మిగిలిన 63% చెరువులు ఎండే ఉన్నాయి. ఆ వాటర్ లేవు, వాటర్ ఫుల్ కెపాసిటీ లేనే లేదు. కానీ కిందికి నీళ్లు వదులుతున్నారు. కిందికి నీళ్లు పోతున్నాయి అంటే మన వరద వచ్చినప్పుడు కూడా, వాటర్ ఉన్నప్పుడు కూడా వాడుకోలేని అచేతన స్థితిలో వీళ్ళుండి వీళ్ళ ఢిల్లీ టూర్లకు, వీళ్ళ పొలిటికల్ టూర్లకు సరిపోతుంది ఈ పరిపాలన. ఇదంతా వీళ్ళు ఏపీకి పనిచేయడానికి సరిపోతుంది తప్పితే మనకు మన ప్రాంతానికి శూన్యం. వీళ్ళ పాలనలో జరుగుతున్నది శూన్యం. ఈ శూన్యం కూడా ఎంత ఏ విధంగా? రఘునందన్ గారు, అంటే ఇప్పుడు ఇంకొకటి నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్ నుంచి కూడా మరొక కుట్ర జరుగుతుంది. ఇందాక మాట్లాడినట్టు ఏదైతే దానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. నాగార్జున సాగర్ నుంచి రైట్ కెనాల్ నుంచి 0 to 8 కిలోమీటర్స్ వరకు విడ్త్ పెంచి వాటర్ని తరలించే ప్రణాళికకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. దాన్ని ఎట్లా చూడాలి? అందరు సీఎం క్యాండిడేట్లే నల్గొండల, అందరూ పొడుగు నాయకులే, అందరూ ఏంటంటే ఇక మాట్లాడితే మా అంత తోపులు లేమంటారు. నల్గొండలో వాళ్ళ కలసన్నలో ఉన్న ప్రాజెక్టుల్లోనే ఈ విధమైన జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వీళ్ళకు ప్రాంత ప్రయోజనాలు ఏముండయండి? వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయా? వాళ్ళకి కావాల్సినది ఏదో వచ్చిందా? చూసుకున్నామా? పదవిలో ఉన్నామా? 4 రోజులు హడావిడి చేసినామా? ఎక్కడ ఏం రావాలో వాళ్ళకు, మాకేం రావాలో, ఏమేం కావాలనేది చూసుకోవడం తప్పితే తెలంగాణకు పట్టిన దరిద్రమే ఇది కదండి. కళ్ళ ముంగట జరుగుతున్నది, కురకాలో వెడల్పు జరుగుతున్నది, వాటర్ తరలించుకుపోతున్నారు. ఈ రోజు మా ఇంటికి వచ్చినా మాకేమి ఇస్తారు, మీ ఇంటికి వచ్చినా మాకేమి ఇస్తారు అన్నట్టు, అంతేగా? కేసీఆర్ గారు ఒక మాట అంటుంటే కదా, సతిపువ్వ తింటా, పొద్దున తెల్లారి ఉడుకుపువ్వ తినిపోతా, 2 నేనే తినిపోతా. ఎగిరితం చుట్టము కదా అని చెప్పేసి జరంతా ఇచ్చేస్తే, ఎగిరితం చుట్టంలోని వీళ్ళను 1956లో కలుపుకున్నందుకు అప్పటి నుంచి సలిపువ్వ తినిపోయారు. ఇప్పుడు ఉడుకుపువ్వ కూడా ఒడిపించుకొని తినిపోతున్నారు. ఒడిపించుకుంటందుకు ఇక వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళ తాబేదారులు ఇక్కడ కూర్చున్నారు కదా. ఇది ఒక్కటే, నాగార్జున సాగర్ ఒక్కటే కాదండి, కృష్ణాలో పోతిరెడ్డిపాడు విషయంలో జరుగుతున్నది అదే. ఎస్ఎల్బిసి వెలుగొండ 2 ఒకేసారి కదండి టన్నెల్ ప్రాజెక్టు జరిగింది. ఎస్ఎల్బిసికి ఏమో 854 ఉంటది ఇంటెక్ లెవెల్, వెలుగొండకు వచ్చేసి 840 చేంజ్ ఉంటుందా? ఈ కుట్రలు మామూలు కుట్రలు ఏం కాదు. ఇవన్నీ గమనించే కేసీఆర్ గారు స్ట్రాటజిక్ లొకేషన్ పెట్టినారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు. వీళ్ళు ఏం పెడతారు? వీళ్ళ హయాంలో వీళ్ళది ఎట్లుంటదంటే, జూరాలకు పెట్టేసి జూరాల నుంచి తీసుకోలేము. మన దగ్గర ఎట్లుంటది అంటే, ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మురవాలి తప్పితే దాంట్లోకి నీళ్ళు రావు. ఇవాళ గోదావరి ఫ్లో ఎట్లుందండి? శ్రీరామ్ సాగర్ 21.4 టీఎంసీ అవుట్ ఆఫ్ 80 టీఎంసీ. మరి నాగార్జున సాగర్ లో గేట్లెత్తి కిందికి నీళ్ళు వదిలిన వాళ్ళు శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతం కానీ, కడెం పరివాహక ప్రాంతం కానీ, ఎల్లంపల్లి కానీ, నిజాం సాగర్ కానీ, సింగూరు కానీ
మిడ్మానేరు, రంగనాయక సాగర్ వీటిల్లో వాటర్ ఎందుకు లేదు? ఇంత వరద జలాలు, ఇంత మిగులు జలాలు, ఇన్ని టీఎంసీలు కిందికి పోతున్నాయి అని చెప్పేసి చర్చ జరుగుతున్నది కదా. ఇక్కడ నీళ్ళు ఎందుకు లేవు? ఈ ఆగస్ట్ లో, జూలై ఎండ్ లో, వర్షాకాలం మధ్యకాలంలో బోర్లు ఎందుకు గ్యాప్ ఇచ్చిపోతున్నాయి? పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు 350 కిలోమీటర్ల గోదావరిని మనం లైవ్ గా ఉంచుకోగలిగినాము. ఒక వాటర్ నిలబడితే పంటనే కాదండి, మల్టిపుల్ ప్రయోజనాలు ఉంటాయి. తాగునీరు అయితే ఏంది, ఇండస్ట్రియల్ వాటర్ అయితే ఏంది, మృత్స్యకారులకు మన ప్రోత్సాహం అయితే ఏంది, ఆ చేపల పెంపకం అయితే ఏంది, దాని మీద వచ్చే క్యాస్కేడింగ్ రెవెన్యూ అయితే ఏంది, ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తున్నారండి? ఏం లేదు. ఈ పత్రికలలో రోతరాతలు రాయించుకోవాలి, పబ్బం గడుపుకోవాలి, ఢిల్లీ టూర్లు చేసుకోవాలి, ఏపీ చేసుకోవాల్సినది ఏపీ చేసుకుంటేందుకు సందర్శి పెట్టాలి. వీళ్ళు చేసేది ఇది తప్పితే ఇంకేదేముంది? ఎవరన్నా మళ్ళాంటోళ్ళు తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాట్లాడితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని పిచ్చి కూతలు కూస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇప్పుడు కాదండి, ఇంకా 100 ఏళ్ళైనా ఉంటది. ఎందుకంటే అనుభవించిన వివక్ష అటువంటిది, అనుభవించిన అది శాశ్వతంగా ఉంటుంది, ఎప్పటికీ ఎవరు అది చెరిపే పరిస్థితి లేదు. అది దానికంటే అనుభవించిన వివక్ష కాల ప్రమాణం అంటే అటువంటిదండి. ఏముండదు. ఇంకా ఇన్ని సంవత్సరాలు అన్న సంవత్సరాలు మన ప్రాంతంలో అలాంటి మార్క్ వేశారు కేసీఆర్ గారు. చేసినాం. అది ఇప్పుడు ఇవాళ వీళ్ళ భయం అంతా ఏంది? ఎందుకు ఈ రోతరాతలు, ఎందుకు ఈ మిగులు జలం మీద ఈ లెవెల్ ఆఫ్ ఉలిక్కిపడి రాతలు రాస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆ సోయి తెచ్చింది కేసీఆర్. టీఎంసీలు, క్యూసెక్లు, వాటర్ ఇన్ఫ్లో కెపాసిటీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మన దగ్గర అవగాహన రోజు రోజుకు పెరుగుతున్నది. ఇంకొక మంచి తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడికి కాదు, ఇంకా యావత్ దేశంలో ఉన్నటువంటి ఎవరికైనా టీఎంసీలు అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏంటి, అసలు నీళ్ళకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అనేది కేసీఆర్ గారే చూపించారు. అది 100% వాస్తవము, అది జగమెరిగినటువంటి సత్యం. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలో సిగపట్లు స్టార్ట్ అయ్యాయి అనుకోవాలి. ప్రధానంగా ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది, ఉప ఎన్నికలు ఖాయమైన విషయం అర్థమైంది. దాని నేపథ్యంలో అక్కడ ఎన్నికలు వస్తే ఆ టికెట్లకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. రాకేష్ గారు, ఏంది కథ? ఒకటి నేను ఏమంటున్నానంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు ఏం మాట్లాడుతారో మనకు అర్థమవుతుంది. నిన్న చూద్దాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఇది కాళేశ్వరం కమిషన్ అంటే కేసీఆర్ను దోషిగా తేల్చిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు. ఎవరు ఏం మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీలో, ఎక్కడ దేనికి మాట్లాడతారో, ఏ పేపర్స్ అది మాట్లాడతారో వాళ్ళకి సోయి ఉంటలేదు. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టే లోపల ఉన్నప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఆయనకు సోయి లేదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఎవరు చేస్తారో అర్థమవుతలేదు. పాదయాత్ర అసలు మీనాక్షి చేస్తుందా, కాదు గుంపు మేస్త్రి ముఠా చేస్తుందా అర్థమవుతలేదు. ఎందుకంటే మాట్లాడాల్సింది ఆమెను ముందర పెట్టి, ఆమె చుట్టూ ఒక 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి, ఆమె ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా పాదయాత్ర దేనికి చేస్తుంది? ఇప్పుడు నిన్న సంగారెడ్డి ప్రాంతంలో చేసింది. ఏదన్నా ఒక పొలానికి పోయిందా, ఒక వ్యవసాయ క్షేత్రానికి పోయిందా? ఏడికి పోతున్నావు నువ్వు? పాదయాత్ర దేని గురించి చేస్తున్నావు? నువ్వే అధికారంలో ఉన్నావు, ప్రజా సమస్యలు తెలుసుకోనికి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయని ఎట్లా అనుకుంటున్నావు? అంటే సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి కదా, కేంద్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనే కదా ఈరోజు పాదయాత్ర చేస్తున్నావు. పాదయాత్ర దేనికి చేస్తారు? అపోజిషన్ ఉన్నప్పుడు పాదయాత్ర చేసిందంటే ప్రజల బాగోగులు తెలుసుకోనికి, అధికార పార్టీ ఏం పని చేస్తుందని తెలుసుకోనికి పాదయాత్ర చేస్తారు. ఈరోజు నువ్వెందుకు పాదయాత్ర చేస్తున్నావు? అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ముందట ఎవరు ఉంటారు? ఇప్పుడు గెస్ట్ అనేట ఆయన లాస్ట్కి మాట్లాడతారు, చీఫ్ గెస్ట్ అంటారు. చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారట. ఏం మాట్లాడతావు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ఆమె ఇన్ఛార్జ్ కదా, ఆమెతో మాట్లాడేయాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు పాదయాత్ర చేసి ఇంతవరకు చెప్పింది ఏంది? గదే సొల్లు పురాణం. నువ్వు ఇక్కడ గాంధీ భవన్లో ఏం మాట్లాడుతున్నావో ఈరోజు పాదయాత్రలు అదే మాట్లాడుతున్నావు. నేనేమంటే స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతారు కాంగ్రెస్ పార్టీని, నువ్వు ఇచ్చినటువంటి హామీలేవి? నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను, ఏమైనా అని అడుగుతారు. ఒక్క మహిళనైనా కనిపించనిస్తురా, ఆమెను కలవనిస్తురా? నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, నువ్వు తులం బంగారం ఇస్తాను, ఏమైంది నీ తులం బంగారం? ఎందుకు కేసీఆర్ కిట్ మాయమైంది? ఎందుకు రైతు బీమా మాయమైంది? రైతు బంధు ఎందుకు 2 దఫాలు ఎందుకు వేయలేదు? నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పలేరు వాళ్ళు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఇంతవరకు ఎన్ని పంటలకు వేసినావు? ఇప్పుడు ప్రభుత్వంగా ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఒక లెక్క ఉంటుంది, ఒక కాగితం ఉంటుంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే మీకు నేను డబ్బులు ఇచ్చిన, మీరు నేను డబ్బులు తీసుకున్నప్పుడే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా, లేకపోతే మీ పాస్బుక్లు ఉందా, లేకపోతే నీ అకౌంట్లకి నాకు వచ్చినాయి అడుగుతావు. ప్రభుత్వ అకౌంట్ నుంచి వెళ్ళి ఏ రైతుకు ఎన్ని పైసలు పోయినా డిక్లేర్ చేయమని చెప్పరు. బీసీ డిక్లరేషన్ అంటివి, ఎస్సీ డిక్లరేషన్ అంటివి, ఎస్టీ డిక్లరేషన్ అంటివి, మహిళా డిక్లరేషన్ అంటివి, యువత డిక్లరేషన్ అంటివి, నిరుద్యోగ డిక్లరేషన్ అంటే ప్రతి ఒక్కటి డిక్లరేషన్ పేరు పెడితే అన్ని డిక్లేర్ చేసేవి. ఏవే డిక్లరేషన్ అన్నీ 420 హామీలు కదా, ఏం అమలు చేసినావు? అంటే నువ్వు అమలు చేయని దానికి మళ్ళీ నువ్వే పాదయాత్ర చేస్తావా? ఏం పంపిస్తున్నావు మెసేజ్? ఇదొక దిక్కైతే అసలు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? అంటే సీఎంని ఏమైనా మారుస్తుర్రా? ఈ సీఎం అక్కడికి వస్తలేడు, పని చేయడానికి చేతనైతలేదు కాబట్టి ఆయన పని సక్క లేదని చెప్పేసి పాదయాత్ర చేస్తుర్రా? నువ్వు పాదయాత్ర దేనికి పాదయాత్ర చేస్తుర్రు అసలు? అంటే ఈ ప్రభుత్వం సక్క లేదు రాబాయ్, అందుకే మేము పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల్లో మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడనే కదా నువ్వు పాదయాత్ర మొదలు పెట్టింది. రైట్, రఘునందన్ గారు, రాకేష్ గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. పాదయాత్ర దేనికోసం చేస్తారు, అందులో సిగపట్లు కావచ్చు, ముఖ్యమంత్రిని మార్చడానికి ఇవన్నీ ఎత్తుగడలా ఏంటి అసలు అనేది కీలకమైనటువంటి అంశం రైజ్ చేశారు. మీరేమంటారు? డిసెంబర్ 7, 2023 వీళ్ళు అధికారం చేపట్టిన నాడు పెద్ద హంగామా జరిగింది. మీకు గుర్తుంటే మన ప్రగతి భవన్ ముందు కంచెను తొలగిస్తూ, ఈ కంచె ఎప్పుడు ఏర్పాటు చేసిరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఇది సెక్యూరిటీ కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచెను వాళ్ళు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కంచెను వాళ్ళు జేసీబీని పెట్టి తొలగించుకుంటా ఇక ప్రజాపాలన వచ్చేసింది, ప్రజా దర్బార్ నడుస్తుంది అని చెప్పేసి బీభత్సమైన ప్రచారం చేసుకొని అదొక ఈవెంట్, పెద్ద ఈవెంట్ లాగా క్రియేట్ చేసి అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటది, ఇక్కడ ఇది కులగొడుతుంటారు, ఇది ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేసి ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్లో ప్రజల్ని కలుస్తాడని, ప్రజా పాలనని, మంత్రులు వీళ్ళందరూ గాంధీ భవన్ లో కూడా కలుస్తుంటారని ఇన్ని జరుగుతున్నాయి. రోజు సీఎం మంత్రులు ప్రజల్ని కలుస్తేందుకు ప్రజలకు అందుబాటులో ఉన్నాక ప్రజా సమస్యలు తెలుసుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఢిల్లీ దూత పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వీళ్ళు చెప్పిన అన్ని తప్పులు, ఇవేవి జరుగుతలేవు, ఈ అసలు రిపోర్టే మాకు హైకమాండ్కి పోతలేదు అన్న ఉద్దేశమే కదా ఇదొకటి. ఇంకోటి, వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారా, దండయాత్ర చేస్తున్నారా? ఆ జనం ఏంది, ఆ ట్రాఫిక్ జామ్ లేంది, ఆడికి పోయి వీళ్ళ స్పీచ్ లేంది, బంకిచర్ల ఆల్రెడీ కట్టేసిరు అంటాడు పిసిసి చీఫ్. నేను ఏ స్టేట్ లో ఉండి మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయన పరిస్థితి ఒకటి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఈమె మీనాక్షి నటరాజన్ గారు ఓకే, వాళ్ళ ఢిల్లీ దూత, రాజకీయాలు చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న ఇన్ఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళ రిపోర్ట్స్ ఏదో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఈమెకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సిగాచి పరిశ్రమలో ఈమె పోయి ఈమె పర్యటిస్తే మన మంత్రి గారు ఆమెకి అన్ని దగ్గరుండి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆమె పరామర్శించడము ఓకే అండి. రాజకీయ నాయకులు లేకపోతే దూతలు ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, బట్ బియాండ్ దట్ సమీక్షల్లో ప్రభుత్వం నిర్ణయాల్లో వీళ్ళ పాత్ర ఏంది, ఇది ఏం జరుగుతున్నది అని చెప్పేసి ఒక స్పై ఏం జరుగుతున్నది అనేది ఒకటి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంది, గల్లీలోకి పోయి గదే మాటలు కదా. ఇంతకుముందు రాకేష్ గారు అన్నట్టు నువ్వు గాంధీ భవన్ లో కూర్చొని ఏం మాట్లాడతావు, గదే కదా నువ్వు మాట్లాడేది. నా ప్రజలకి ఏం జరుగుతుంది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, తెలంగాణ వాటర్ డిస్ప్యూట్స్ లో తెలంగాణ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, దీన్ని ఎట్లా అమికబుల్ గా ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, ఏం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలకచర్ల గురించి మీ మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ లో రైట్. రఘునందన్ గారు, మీ దగ్గరకు వస్తా. ఏదైతే కాంగ్రెస్ లో సిగపట్లు ఇవి ఎప్పుడు జరుగుతుంటాయి, కాకపోతే ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా పట్టనట్టు ఇటు రేవంత్ రెడ్డి మాత్రం అటు ఢిల్లీ టూర్లు అంటారు, విదేశీ పర్యటనలు అంటారు, అసలు లోపల జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయరు. మొత్తానికి ఆయన పర్యటన ఆయన జరుగుతాయి, దానికి సంబంధించి మాట్లాడే ముందు ఇప్పుడు రాకేష్ గారు ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఏం జరుగుతుందో దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. హాఫ్ సెంచరీ
కంప్లీట్ చేసుకున్నాడు ఢిల్లీ టూరు, ఇక విదేశీ పర్యటనలు అంటాడు, అసలు తెచ్చింది మాత్రం తెలంగాణకు గుండుసున్నా. ఒకటే కేటీఆర్ గారు నిన్న సూటిగా ప్రశ్నించింది ఏంటంటే 50 సార్లు ఢిల్లీకి పోయినావు, హాఫ్ సెంచరీ కంప్లీట్ అయింది 18 నెలల కాలంలో, ఏం తెచ్చినావు, ఏం పైసలు తెచ్చినావు, ఈడికేంచి ఆడ కట్టుడే తప్పితే ఆడికేంచి ఈడికి తెచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు పోతుండు ఢిల్లీకి అనేది ప్రతి ఒక్కరికి స్పష్టం. మీకు గమనించండి, ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో అప్పుడు రాహుల్ గాంధీ కలుతాడు. నేను మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చినా రాహుల్ గాంధీ కలిసిండు, ఇక్కడికి ఫండ్ అందియాలి, మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ పెట్టారు, మహారాష్ట్రలో ఓడిపోయింది, అయిపోయింది. ఈరోజు మళ్ళీ బీహార్లో ఎలక్షన్ వస్తాయి, బీహార్లో ఎలక్షన్ రాగానే మొన్న ఏది మళ్ళా ఏదో కులగణన చేసినట్టు దానికి ఒక రిపోర్టు. నువ్వు నిజంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తా అంటే నీకు మొత్తం కాంగ్రెస్ ఎంపీలు అందరూ, అదేవిధంగా నీకు దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇండియా కూటమిలో ఎవరైతే యూపీఏ కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయాలి కదా. ఆ సపోర్ట్ చేస్తున్నారని ఒక్క ఎంపీ కూడా కూర్చోలే. మళ్ళీ ఎందుకు పిలిపించారంటే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నారా బాబు, ట్యాక్స్ కట్టిపో అని చెప్పేసి పిలిపించారు. ఆ ట్యాక్స్ కట్టించుకొని ఇక పిలిపించారు, కానీ ఇంకోటి లేదు అని చెప్పేసి నేను స్పష్టంగా రామన్న చెప్పింది ఏంది, ఈయన కలిసేది ముగ్గురిని కలుస్తారు. ఒకరు ఏది రాహుల్ గాంధీ, నా సీఎం పదవి తీసేయకు అని చెప్పడానికి. 2, నా మీద కేసులు పెట్టగానే మోడీని కలుతాడు. 3, వాళ్ళ గురువు గారికి రోజు ఊడింగని చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఆయననే స్పష్టంగా చెప్పిండు కదా, నేను చెప్పలే, నేను చదువుకుంది బీజేపీ స్కూల్లో, నేను కాలేజ్ చేసింది తెలుగుదేశం స్కూల్లో, పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి. అంటే ఆయన ముగ్గురిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు, ముగ్గురికి ట్యాక్సులు కడుతుండు. ఈరోజు బంకంజర్ల గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి మాట్లాడిండు, నువ్వు ఎందుకు మాట్లాడావు? ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతాడు, సీఎం ఈ రాష్ట్రం గురించి మాట్లాడకపోతే ఇంకే దేని గురించి మాట్లాడతావు? ఎంతసేపు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అయినా ఆయన మాట్లాడేది. విదేశాల నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయంటే చెప్పడు, ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరిగిందంటే చెప్పడు. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఒక దిక్కైతే ఇక రోత మాటలు. మహాత్మా గాంధీ జయంతి రోజు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి కొండ సురేఖ గారు మహాత్మా గాంధీ అది ఏ సందర్భం దేనికి గాంధీ జయంతి రోజు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు, అక్రమ సంబంధాలు అంటకట్టే మాటలు మాట్లాడతావా? నువ్వు కావాలన్నా మేము ఇట్లా కూడా మాట్లాడచ్చా, ఇక మేము కూడా మాట్లాడచ్చా, మరి నువ్వే ఉన్నావు అక్క అని చెప్పేసి అడగచ్చా? తప్పు కదా మనం మాట్లాడితే. నేనేమంటానంటే ఇవన్నీ కూడా ఒక బూతు పురాణం ఎత్తుకోవడం, మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, మీరు కథమవుతురని చెప్పుకోనికి. ఇప్పుడు ఈరోజు ప్రశ్నించింది ఏంది కేటీఆర్ గారు, 50 సార్లు ఢిల్లీకి పోయాడు, ఏం పట్టుకొచ్చినామని అడిగాడు. అడగంగానే దానికి సమాధానం చెప్పరు. ఏదో కొంతోటి వెస్ట్ ఫెలోలతోటి గాంధీ భవన్లో అది ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తారు. కొండ సురేఖ గారు కూడా మహిళా మంత్రి ఆదేశించింది కోర్టు. నేనేమంటానంటే కోర్టు ఆదేశించింది, నాట్ ఓన్లీ దిస్ వన్. నేనేమంటానంటే ఆమె కాదు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ వేదికగా మాట్లాడారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్లు ఉంటే తీసుకురాను భయ్, ఎవడద్దన్నాడు? ఆడు బీజేపీ వాడు మాట్లాడతాడు, సీఎం రమేష్ ఓదికు కాంగ్రెస్ పార్టీ వాడు మాట్లాడతాడు. అరే మీ దగ్గర ఎంతసేపు మా మీద దున్నెత్తి పోసు, నువ్వే గవర్నమెంట్ కదరా బాబు, 18 నెలల నుంచి మీరే ఉన్నారు కదా, మా దగ్గర అవి ఉన్నాయి ఇవి. అరే ఏమో బయట పెట్టరు ఫస్ట్, మీకు శాతం. నేనేమంటాను, రామన్నని టార్గెట్ చేయడం. ఈరోజు కేసీఆర్ గారిని పత్రిక మీకు చూడండి, ఒక క్రమ పద్ధతిలో మా బీఆర్ఎస్ పార్టీ మీద దాడి జరుగుతుంది. ఆ దాడిలో ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ గారు తర్వాత ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హరీష్ రావు గారు, నెక్స్ట్ వచ్చేసి జగదీశ్వర్ రెడ్డి గారు. అంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ ఏం చేశారు, కేసీఆర్ గారి మీద దాడి మొదలుపెట్టారు. కేసీఆర్ గారి మీద దాడి మొదలుపెట్టిన తర్వాత వ్యక్తిగత హరణానికి ఇది ఒక వార్నింగ్ లా కాదా? మీకు ఒక్కటే మాట చెప్తున్నా, నిరంతరం చేస్తుంది వ్యక్తి హరణనే. ఈరోజు ఆ సీఎం ఉండే అంటాడు, తొండలు జొర్ర కొడతా, పండబెట్టి తొక్కుతా, నరుకుతా, ఏం మాటలు అవి? అరే నువ్వేం చేసినావు చెప్పురా బాబు ఇప్పటిదాకా. ఒక సీఎంగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, గౌరవ ముఖ్యమంత్రివి కదా నువ్వు, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి సమాధానం. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏంది, లేకపోతే ఒక ఫ్యూచర్ సిటీ అన్నారు, ఎన్ని బస్తాల సిమెంట్ కొన్నారు ఇప్పటిదాకా, ఎంత సలాగా కొన్నారు, అంటే స్టీల్ ఎంత పర్చేజ్ చేసిర్రు, మీరు ఎంత కన్స్ట్రక్షన్ చేసిర్రు, 18 నిమిషాలు ఇదే ముచ్చట్నా? ఇక నిన్నేదో మళ్ళీ అగ్రిమెంట్ అట అందరూ పిలుచుకొని. నేనేమంటానంటే ఒకటి కొండ సురేఖ లాంటి మంత్రులుగా ఉండి ఆమెనే మాట్లాడుకుంటే ఏమంటుంది, మా మంత్రులందరూ ఫైలు మూవ్ కావాలంటే పైసలు తీసుకుంటారు, నేను పైసలు తీసుకోలేదు, మా స్కూల్ అభివృద్ధికి తీసుకున్నా అంటది. ఇంకో దిక్కేమో గాంధీ జయంతి రోజు బూతు మాటలు మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో రోజు ఎప్పుడు చూసినా కానీ ఢిల్లీలో తిరుగుతుంటాడు. నిన్న కూడా ఢిల్లీలో ఉన్నాడు. ఏమేనేమో ఇట్లా మాట్లాడుతుంది, ఆయన ఏమో ఇంకో మాట అంటాడు, నిధుల కోసం పోతే విదేశాలకు పోతే చెప్పులు ఎత్తుకెళ్ళి దొంగలు లెక్క చూస్తున్నాను ఆయన. నేనేమంటానంటే మాటలు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కాదు, నేను ఏమడుగుతున్నా అంటే కేటీఆర్ గారు ఒక సూటి ప్రశ్న వేసాడు, 50 సార్లు ఎందుకు పోయినావు? అరే నేను చెప్పుల దొంగ లెక్క చూస్తుర్రు, రూపాయి అయ్యని అంటుర్రు, నువ్వు బట్టలు ఎత్తుకపోయిన లెక్క చూస్తున్నా, నువ్వే చెప్పుకున్నావు కదా. మరి వాడు పోయి చేసింది ఏంది, ఎందుకు పోతున్నావు ఢిల్లీకి?
ఏం రీజన్ అని చెప్పు. ఒక ప్రాజెక్టు సాధించడానిక, ఒక జాతీయ హోదా సాధించడానిక, లేకపోతే ఒక ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ తీసుకురానిక, లేకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకురా, దేనికి పోతాను? మొన్న GST పైసలు 1000 కోట్లు తీసుకుపోయారు ఏది సెంట్రల్ గవర్నమెంట్. దాని గురించి ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ లేదు, నోట్ లేదు. రైట్, మీ దగ్గరికి వస్తారు రఘునందన్ గారు. ప్రధానంగా 2 అంశాలు, ఏదైతే ఢిల్లీ టూర్ కావచ్చు, విదేశీ టూర్ కావచ్చు, దానివల్ల తెలంగాణకు ఒరిగేది ఏంటి, తెలంగాణకు తెచ్చింది ఏంటి, ఇంకోటి నెక్స్ట్ ఏదైతే మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం, ఇవి 2 అంశాలకు సంబంధించి మీరు కొంచెం బ్రీఫ్ చేయండి. 50 సార్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఆర్థికం లేదన్న, ఓన్లీ శుభాకాంక్షలు చెప్పండి. ఆర్థిక శుభాకాంక్షలు లేదు, ఆర్థికం లేదు దాంట్లో. పొలిటికల్ టూరిస్ట్ గా చరిత్రలో మిగిలిపోతాడు. ఇంకోటి ఏంటంటే 50 సార్లు ఢిల్లీకి పోయాడు, ఏం చేస్తున్నాడు? కేంద్రం మోడీ పెద్దన్న అని, కేంద్రం తోటి సఖ్యత అని గప్పాలు కొట్టారు కదా. మన రాష్ట్రంలో కొంతమంది మేధావులు అయితేంది, వీళ్ళు అయితేంది, కేంద్రం తోటి సఖ్యత ఉంటాయి కదా, ఇది తెచ్చుకోవచ్చు అది తెచ్చుకోవచ్చు అని ఏం తెచ్చుకున్నారు? 50 నుంచి ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి విమర్శించిన కేసీఆర్ గారి పాలనలో 40,900 కోట్ల ట్యాక్స్ రెవెన్యూతో స్టార్ట్ అయిన తెలంగాణ రాష్ట్రం 2014లో 1,64,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూతో ముగిసింది కదా కేసీఆర్ గారి పాలన. 4 గింతలు పెరిగిందండి, 4 గింతలు. 5 లక్షల జిఎస్డిపి 5 లక్షల కోట్ల జిఎస్డిపి 16 లక్షల జిఎస్డిపికి చేరింది. తలసరి ఆదాయం పెరిగింది. ఇవన్నీ ఇక్కడ నుండి మన ప్రాంత ప్రయోజనాల మీద, మన వనరుల మీద మనం దృష్టి పెట్టి చేస్తుంటే జరిగింది, ఇది పని జరిగింది. ఇది ఢిల్లీకి పోయి ఏం తెచ్చారు? ఢిల్లీకి పోయి ఏమంటారు, బయటికి పోయి పెట్టుబడులు తెచ్చారు. ఈ స్లాటర్ హౌస్లే కదా రాసింది. పోయిన సంవత్సరం వచ్చేసి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అంత తర్వాత సంవత్సరం ఏమో 1,72,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దావోస్ నుంచి వస్తూ ఎయిర్పోర్ట్ లో హంగామాలు, మరి ఇప్పుడు నేను చెప్పేది ట్యాక్స్ రెవెన్యూ. కాగ్ రిపోర్ట్ లో ట్యాక్స్ రెవెన్యూలు ఎందుకు పడిపోతున్నాయి? పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రెవెన్యూ రోజు కింద పెరగాలి, కానీ ఉన్న ట్యాక్స్ రెవెన్యూ పడిపోతుంది. వీళ్ళ పాలన ఇది. ఇంకోటి సురేఖ గారి విషయంలో వచ్చేస్తే, ఆమె దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆగస్టు 2 గాంధీ జయంతి సందర్భంగా మాట్లాడిన మాటలేంది, ఆమె వెళ్ళిన ప్రోగ్రామ్ ఏంది, మాట్లాడిన మాటలేంది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, కేటీఆర్ గారు ఈ ఒక్కదానికి రియాక్ట్ అయి జరిగితేనే ఇంత జరిగింది. ప్రతి దానికి ప్రతి విషయంలో ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒక్కసారి రియాక్ట్ అయితేనే ఈ కేసు జరిగింది. ఇంకా నాగార్జున పెట్టిన కేసు ఒకటి అట్లాగే పెండింగ్ ఉంది, అది కూడా హీరింగ్ కి రావచ్చు. దానిపైన కూడా కేసు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటి అంటే, ఇది ఒక చెప్పబెట్టలాంటి వార్తే అండి. ఇట్లా మాట్లాడే వాళ్ళకి, ఇట్లాంటివన్నీ ఆపాదించే వాళ్ళకి ఇది ఒకసారి ఏంటి అంటే, మన మహా న్యూస్ మీద ఏ విధంగా అయితే నిరసన చెప్పారో, ఆ నిరసన చెప్పినందుకే గగ్గోలు చేస్తే, ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా ఏదో అన్ని ఆధారాలు ఉన్నట్టు వాళ్ళు ఏదో చెప్పి, మరి ఆధారాలు అన్ని ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు బయట పెట్టరు, ఏమి చేయరు? ఈ స్లాటర్ హౌజులు వీళ్ళు మాట్లాడడం, స్లాటర్ హౌజులు రాయడం, వీళ్ళు మాట్లాడడం, ఈ క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టి స్లాటర్ హౌజులు రాసుడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుడు. నిన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఫన్నీగా ఉంటదంటే, నిన్న రాజ్యాంగం గురించి, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని ఢిల్లీలో వీళ్ళు ఒక ప్రవచనాల సభ ఏదో పెట్టుకున్నట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మరి దాని గురించి ఎందుకు చర్చించారా? 10 మందిని అట్లెట్లా చేర్చుకుంటాము, ఇది రాజ్యాంగ పరిధిలో రాదు. మీ నాయన రాజీవ్ గాంధీ చేసిన. రఘునందన్ గారు, ఒక్క నిమిషం. రాకేష్ గారు ప్లీజ్ కంక్లూజన్. నేను ఒకటే మాట చెప్తాను. నిన్న a total of 6,47,479 new food security cards, కెమెరామెన్ ప్లీజ్ జూమ్. covering 20,69,000 రేషన్ beneficiaries కార్డ్స్ were issued in the state from రేషన్ కార్డులు 2016 to 2023. మనం చెప్పింది కాదు, స్వయంగా In addition to the above, మంత్రి a total of శాసన మండలిలో చెప్పింది. ఇది ఏదైతే ఉన్నదో 6,47,479 అసలు ఇయ్యలే అని చెప్పేసి ఇద్దరు అధికారులు నిన్న cards డాష్ మీద మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, చెప్పింది అయితే మంత్రే కదా, ఇట్లా కూడా దుష్ప్రచారం చేస్తారు కేసీఆర్. ఎందుకంటే మేము ఇంతకుముందు సబ్జెక్ట్లో మర్చిపోయినా కానీ, ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో 6,47,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండని చెప్పేసి స్వయంగా మంత్రి చెప్పిండు. ఆయన డేటా కూడా ఇచ్చిండు. ఆ డేటా కూడా మా దగ్గర ఉంది. నేనేమంటానంటే,
ఈ విధమైనటువంటి దుష్ప్రచారం నిరంతరం కేసీఆర్ గారి మీద జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిరంతరం తెలంగాణ మీద జరుగుతున్నాయి, కేసీఆర్ గారి మీద జరుగుతున్నాయి. ఎస్పెషల్గా కేసీఆర్ గారిని నాయకత్వాన్ని తాపక దాన్ని తప్పు పట్టాలి, ఏదో విధంగా కేసీఆర్ గారిని తప్పులో ఇరికేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది. దాంట్లో అధికారులు భాగస్వాములు అయితే తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళు తప్పకుండా దానికి శిక్ష అర్హులు అవుతారు, శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి కూడా చెప్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రఘునందన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ టూర్లు కావచ్చు, ఇవన్నీ రోత రాతలు కావచ్చు, క్రిమినల్ కేసు పెట్టుకోవడం కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంశంపైన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకులపైన విమర్శలు చేయడం, లేనిపోయిన ఆరోపణలు చేయడం, వ్యక్తిగత హననానికి పాల్పడడం రానున్న రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా తేలే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.